బాల్ కవర్ చేసి అందరం మీరే కదా సార్ మేము అదే దూరం ఇంకా రేకెత్తించిన ఒక స్కార్పియో మన ఎక్స్ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ గారి బ్రదర్ యొక్క స్కార్పియో వాహనము తన ఇంటి ముందర పార్క్ చేస్తుండగా 22వ తేదీ మిడ్ నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని పోయినట్టు కంప్లైంట్ రాబడింది. దానిపైన మా ఎస్పీ కర్నూలు ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఐపీఎస్ ఆదేశాల గారి మేరకు మా డిఎస్పీ శివనారాయణ స్వామి గారి పర్యవేక్షణలో మేము మా 1 టౌన్ 2 టౌన్ రోడ్డు సిఐలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని దాదాపు 4 టీములుగా ఫామ్ చేసి రకరకాల మన టెక్నాలజీ ఉపయోగించుకుంటూ దాన్ని రికవరీగా పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క స్కార్పియో వాహనమును అనంతపురం జిల్లాలోని హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది. ఆ రికవరీ చేసేటప్పుడు స్కార్పియోను కొద్దిగా ఆనవాళ్ళు అంటే ముఖ్యంగా నెంబర్ ప్లేట్ మార్చినారు. వెనకాల అద్దం పైన ఆమె యొక్క లోగో ఏదో ఉంటే ఆ లోగో తీసేస్తే దానికి అద్దాన్ని తొలగించి దానికి ఏదో ఒక చిన్న స్టిక్కర్ వాళ్ళు పేపర్ లాంటి స్టిక్కర్ అతికించుకున్నారు. ఇంకా వాళ్ళు చేసిన పర్పస్ ఏమంటే ఈ ఆవు దూడలు కానీ ఆవులు కానీ చిన్న చిన్న జంతువుల్ని దొంగతనం చేయడానికి అనుకూలంగా ట్రాన్స్పోర్టు దాని యొక్క మటన్ అవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెనకాల సీట్లు ఇబ్బందికరంగా ఉంటే ఆ సీట్లన్నీ తొలగించి పెట్టినారు. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ సీట్లు కానీ అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క స్కార్పియో వాహనముని ఒక వాహనం ద్వారా పట్టుకొని అంటే అది టవేరా వాహనం AP 21F AP 02M339 అనే టవేరా వాహనంలో వచ్చి వాళ్ళు ముగ్గురు వచ్చి దాని ఎంఓ అంటే మాకు సీసీ ఫుటేజ్లో కనిపించింది. ఇప్పుడు వాళ్ళ కన్ఫెషన్లో చెప్పడం కానీ ఇన్వెస్టిగేషన్లో తెలియంది కూడా సుమారుగా ఒక 5 మంది వ్యక్తులు వచ్చి కారులో నుంచి ముగ్గురు దిగి ఆ యొక్క వాహనమును కొంత దూరం నెట్టుకొని పోయి ఎవరో లేని ప్లేస్లో కొద్ది దూరం నెట్టుకొని పోయిన తర్వాత ఇంటి ముందర నుంచి నెట్టుకొని పోయిన తర్వాత వీళ్ళు ఒక తవేరా వాహనంలో వచ్చినారు. ఆ తవేరా వాహనానికి దారములతో కట్టి దాన్ని ఆ వాహనం ద్వారా లాక్కొని వెళ్ళారు. మళ్ళీ కొద్ది దూరం పోయినాక స్టార్ట్ చేసుకొని వీళ్ళు హిందూపురంకి పోయినారు. దాంట్లో మా టీంలు చాలా కష్టపడి హిందూపురంలో అది డిటెక్ట్ చేయడం జరిగింది. హిందూపురంలో ఆ 2 వాహనాలను సీజ్ చేశాము. అక్కడనే ఒక 4 మనుషుల్ని అరెస్ట్ చేశాము. ఈ వాహనం దానికి ప్రత్యక్షంగా దొంగతనంలో పాల్గొన్న ఒక ముగ్గురిని, ఈ దొంగతనానికి పరోక్షంగా సహకరించిన మరొక అతను ఆయన హిందూపురం అరెస్ట్ చేశాము. మరో 3 పారిపోయినారు. వాళ్ళ కోసం కూడా సపరేట్ టీములు పెట్టాము. వాళ్ళు కూడా అతి తొందరలోనే పట్టుకున్నాం. ఇప్పుడు ముద్దాయిలు ఎవరు పట్టుకోలేదు సార్? 4 ముద్దాయిలు అరెస్ట్ పట్టుకున్నాం. 4 ముద్దాయిలు అరెస్ట్ చేసాము. రిమాండ్కి జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తాం. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు మీ లిమిట్స్లో జరిగిన ఇండ్లల్లో చోరీ జరిగింది కదా సార్, ఇండ్లల్లో వాళ్ళని పట్టుకోలేదు అంటే ఇట్లా పెద్దవాళ్ళు వాటికి మాత్రమే మీరు పట్టుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి సార్. మా ఆదోని 3 టౌన్ లిమిట్స్లో దాదాపు డిసెంబర్ నెలలో ఒక 4 ఇళ్లలో చోరీ జరిగింది. 4 ఇళ్లలో చోరీ జరిగిన వాళ్ళు పట్టుకోవడం జరిగింది, రికవరీ చేయడం జరిగింది, వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. దాని తర్వాత గుడిసె కృష్ణమ్మ గారి యొక్క వాహనం ఇది కూడా మేము ఫిస్టేజ్కి తీసుకొని పట్టుకున్నాం. మా దగ్గర కేసులని ఆల్మోస్ట్ ఆల్ డిటెక్ట్ చేస్తున్నాం.